యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. మౌత్ దగ్గర పెట్టు.
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవు చెల్లెమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే ఉంటుందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవు చెల్లెమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు, వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మా. మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముగ్గున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముగ్గున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీనాశకములు హద్దులేక ఏమైందమ్మా. అందమైన దీనా బ్రతుకులు హద్దులేక ఏమైందమ్మా. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మా. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మా. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిగా, నీతి కొరకు తన అత్తలు విలువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిగా, నీతి కొరకు తన అత్తలు విలువక హత్తుకున్నారు తమ్మ ప్రేమల. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన గురులతో తుడిచిన మగ్దలీనలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన గురులతో తుడిచిన మగ్దలీనలా. అన్నావలి మన దొరకావలి ప్రిస్కిల్లవోలి విశ్వాసవనితల. అన్నావలి మన దొరకావలి ప్రిస్కిల్లవోలి విశ్వాసవనితల. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై. పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మా. పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మా. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా.
భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. యెహోవా, నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్య సందర్భము అంతరిక్షం అంటుచున్నది. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. నీ యొక్క జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. గర్విష్ఠుల పాదములు నా మీదకి రానియకు, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికిడిలో దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రేయర్ చేసుకోండి. కృపమైన దయమైన రక్షణ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. సమయాన్ని పాటించి దైవభక్తి కలిగి దేవుని స్తుతించడానికి బిడ్డలు ప్రభు దినాన్ని ప్రత్యేకపరుచుకునే భక్తి మరి దయచేయండి. ప్రభు ఆ బిడ్డలను ప్రేమించి ఆశీర్వదించండి. నీ కృపను వారికి దయచేయండి. ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభు దినం మీ ఆవరణలో నివసించిన ప్రతి బిడ్డ ధన్యులు కనుక ప్రేమించండి, ఆశీర్వదించండి. ఆది అంత మీరైంది ఆరాధన మాకు అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడండి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ అనే పాట 2 చరణాలు పాడండి. రేపటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. 10వ తరగతి విద్యార్థులందరూ వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయించుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుతున్నాం. అపోస్తలుడైన
పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం నుండి 30వ వచనం వరకు కాకరమూడి సురేంద్ర వాక్యాన్ని చదువుతాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరులు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెలువారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవుడి వాక్యం నేర్చుకున్నారు. 30వ వచనం సరే మళ్ళా నాతో చెప్పండి. అయితే దేవుని మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయక మంచిది. పాటలో మొదటి వచనం చివరి వచనం.
ఈరోజు మనం కొత్త నిబంధన గ్రంథంలో 1 కొరింథీ 1 అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నాం. 26వ వచనం వరకే చూద్దాం. ముందు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. చాలా అంతవరకే చాలు. ఏం పిలుపు ఇది? మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి. పద్మాసు ద్వీపంలో ఆత్మ పరవశుడైనటువంటి యోహాను గారు రాస్తున్నారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన 17:14 చూడండి. మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతులు, కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజులై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున అంతవరకు. ఈ 3 ప్రాముఖ్యమైన సత్యాలు. ఒకటవది పిలువబడిన వారు, రెండవది ఏర్పరచబడిన వారు, మూడవది నమ్మకమైన వారు. ఈనాటి క్రైస్తవ బిడ్డలలో ఈ 3 అత్యంత అవసరం. పిలువబడిన వారమై ఉండాలి, అంత మాత్రమే కాదు. ఏర్పరచబడిన వారమై ఉండాలి, అంత మాత్రమే కాదు. నమ్మకమైన వారై ఉండాలి. ఈ 3 మనకు కలిగి ఉండాలి. అనేకులు పిలువబడతారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అది బైబిల్. ఆ విధంగా బైబిల్ మనల్ని హెచ్చరిస్తాము. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈరోజు యేసయ్య పిలుపు విని చర్చికి రాగలిగినావా? రాలేకపోయినావా? ఏంటి కారణం? అవతల నీకు మిరపకాయల పొలం పిలుస్తుంది నిన్ను కదా. ఈ డబ్బులన్నీ సంపాదించాలి, ఎండలో ఉడికిపోవాలి, తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, 4 ఇచ్చి రావాలి. అందుకు ఆదివారం మనం ఆదివారం ఎందుకు మానుకొని పొలాలు ఎండలో వెళ్తున్నారు అంటే ఇల్లు జరగట్లేదా? నిన్నటి వరకు వచ్చింది చాలుగా. హాస్పిటల్ డాక్టర్ని, స్కానింగ్ డాక్టర్ని, రక్త పరీక్షలు చేసే ల్యాబొరేటరీ వాడిని ప్రకటించాలి కదా. అందుకు వెళుతున్నారు మీరు గ్యారెంటీ. అంతే. నేను దేవుడు నమ్ముకున్నా, నేను కూడా లక్షలు ఇచ్చానులేండి, అది తప్పదు. అంటే మనము ఎంత సంపాదించినా అవి మనతో ఉండవు. పిలిచేవారు, పిలువబడిన
ఏర్పరచబడిన వారు కొందరే. మీరు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారై ఉన్నారా? ఏర్పరచబడిన వారు అంటే చోదన్ జనరేషన్, దేవుడి చేత ఏర్పాటు చేసుకున్నవాడు. పిలవడం అందరిని పిలుస్తాడు. పెళ్లికి, ఆహారానికి, భోజనానికి రెండు అందరినీ పిలిచినట్టే యేసయ్య దైవ వాక్యానికి అందరినీ పిలుస్తాడు. దాన్ని దక్కించుకొని ఏర్పాటు చేసుకునే వారు కొందరే. నమ్మకమైన వారు మరీ కొందరే ఏర్పాటు చేస్తారు, నమ్మకమైనటువంటి వారు. కనుక దేవుడు మనల్ని పిలిచేవాడే ఉన్నాడు. దేవుడు ముఖ్యంగా ఎప్పుడు పిలుస్తాడంటే, చర్చికి వెళ్తున్నావు, భక్తిగా ఉంటున్నావు అని నేను అప్పుడు పిలవడు. నువ్వు తప్పు చేసినప్పుడు నేను పిలుస్తాడు. మైండ్ ఇట్. ఈ దైవ వేదిక నుంచి వచ్చే హెచ్చరికలు దేవుని కృప ద్వారా పొందినవే కానీ మాట్లాడేవాడు నేను కాదండి. మాట్లాడేవాడిని నేనైతే నేను నిష్ప్రయోజకుడిని. దేవుడు మాట్లాడితే ప్రయోజనం అని. మాట్లాడేవాడు పరిశుద్ధ దేవుడు. నీవు తప్పు చేసినప్పుడు పిలుస్తాడు ఖచ్చితంగా. ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? చాలా రోజు హాయిగా ఉండేటప్పుడు పిలవలా. ఆదాము తప్పు చేసినప్పుడే పిలిచాడు. గమనించండి, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడున్నావు? ఆదామా ఎక్కడున్నావు? ఎందుకని రోజు లేని పిలుపు పేరుతో సహా పిలిచేసాడు తెలుసా? దేవుని ఆజ్ఞలను మీరినందున. దేవుని ఆజ్ఞలను మీరినందున భయం పట్టుకుంది. చూడండి, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉన్నాను కనుక భయపడి ఆపుకున్నాను. నీవు దిగంబరమని నీకు తెలియజెప్పిన వాడెవడు? తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తిన్నావు కదా. అందుకు ఆదామంటున్నాడండి, నాతో కూడా ఉండటానికి నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకేగా నేను తిండిని. దేవుడి ఆజ్ఞ. దేవుడు అంతా ఇచ్చి, అదిగో తోటలో ఉన్న ఆ ఒక్క చెట్టు ఫలాలు తినవద్దు అన్నాడు దేవుడు. కానీ ఆదాము భార్య వలన ప్రేరేపించబడుతున్నాడు. భార్య సాతాను వల్ల ప్రేరేపించబడి ఆ కాయం తినమని చెప్పేసింది. దేవుడి మాటల కంటే సైతాన్ మాటలు చాలా బాగున్నాయి. చెయ్యి తప్పు పర్వాలేదు, అందరి దగ్గర లోకం మీద చెయ్యి పర్వాలేదు. నిన్ను ప్రోత్సహిస్తున్నారు, నేను నరకంలోకి నెట్టికెళ్ళేటట్టు చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఉంది. కొందరు తాము పొరపాటు చేసి, అలా మీరు కాపకండి, మీరు జాగ్రత్తగా అంటారు. కొంతకాలం తర్వాత వారు కూడా మాట్లాడారు. కొందరు అలా కాదు, సాగత ఉందిగా, నా కాపురం పోతే పోయింది, దాని కాపురం ఎట్లా బాగుంటుందో చూడండి, ఎట్లా పోకుండా ఉంటుందో చూద్దాం, అలా ఉంటారు. చెడగొట్టే బ్యాచ్, ఇద్దరు నడక, కుట్టి నడక. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. పైకి బాగా కనిపిస్తారండి, బాగా ధనవంతులాగా కడకడాడే పక్క చేసుకొని కనిపిస్తారు. నిన్ను సర్వనాశనం చేస్తారు.
నీకు ఏడుపును అంగులార్చిపెట్టే నరకాన్ని ఈ లోకంలోనే నీకు అది అక్కడ తయారవుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. స్ట్రైట్గా మాట్లాడేవాళ్ళు పబ్లిక్గా ఇళ్లలో మాట్లాడుకుంటారు. ఒక గొంతు చూసుకొని ఆ గొంతులో ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. గుసగుసగుస అంటే అర్థం ఏంటండి? అటువంటి వెరీ బ్యాడ్, ద బ్యాడ్ థింగ్స్ ప్రివైలింగ్ దేర్. ఇట్లా పెట్టి అన్నం అనుకున్నావా, ఏం కూడా అనగా అవి చెడ్డ సంభాషణ అయితేనే మనుషులు గమనిస్తారు. సర్వాంతర్యామి దేవుడు చూడలేదా? ఈనాడు ఆదాముని దేవుడు చూడలేదా? ఆదాముని పిలిచాడు, ఆదామా ఎక్కడున్నావు? ఇప్పుడు ఆదాము తప్పు చేసినటువంటి వ్యక్తి. ఆదాము ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. అయ్యా 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 నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, పొరపాటు చేసేదయ్యా అన్నాడు ఆదాము. జాగ్రత్తగా వాక్యం. అయ్యా 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 నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నేను తప్పు చేశానయ్యా. కరుణామయుడైన దేవుడు ఆదాముని క్షమించి ఉండేవాడు. కానీ తప్పు చేసి పారిపోవడానికి పారిపోవడానికి బయటికి వెళ్ళలేడు. తోట చుట్టూ కెరూబులు ఉన్నాయి. కెరూబులు బయటికి పంపలేవు. లోపల ఎంతైనా తెలుగు దేవుడి ఆజ్ఞ లేకుండా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన తప్పించుకునే దారి లేదు. చిన్నపిల్లలు తప్పు చేస్తే వెంటనే అడుగుతారు, మమ్మీ సారీ మమ్మీ, నాతో పలకవా, నాతో పలుకు మమ్మీ, ఇంకెప్పుడు చేయి మమ్మీ. చిన్న తప్పులేదు వాడు చేసే చిన్న చిన్న పుట్టి తప్పులేదు. అలాగే ఏమన్నా డాడీ వెరీ యాంగ్రీ, కోపంగా సారీ డాడీ. చిన్న పిల్లలు వెనక్కి తిరిగి నవ్వుకుంటాడు ఆ డాడీ, సారీ డాడీ అంటాడు. కానీ ఈ డాడీని ఆదాము అనలేకపోతున్నాడు. చెట్లు అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పైన అంటున్నాడు, నేను దిగంబరిగా ఉన్నాను, నాకు పట్టణం లేవు, అందుకని దాక్కున్నాను. అసలు పట్టణం లేవు నీకు చెప్పినవాడు ఎవడు? నేను తండ్రిని, నువ్వు నా కుమారుడిని, నీకు నేను ఎప్పుడు పట్టలు ఇవ్వలేదే. కానీ తినవద్దని చెప్పిన పండు తిన్నావు కనుక నీకు వస్త్రహీనుడు అని నీకు గుర్తొచ్చింది. ప్రియమైన బిడ్డలారా, మన ముఖ కవళికలు దేవుడికి తెలుస్తాయి. నాకు చాలా సందర్భాలు తెలుస్తాయి. ఇప్పుడు ఏదో పాము పేల్చడానికి రెడీగా ఉన్నాడండి నా మీద, ముఖం చూస్తే తెలిసిపోతున్నాడు, వెంటనే తెలిసిపోతుంది. ఆ కళ్ళు చెప్తాయి, ఆ సిట్టింగ్ తెలుస్తుంది, ఆ స్టాండింగ్ తెలుస్తుంది. ఇన్నాళ్ళు సేవలో దేవుడు నాకు తెలియజేస్తాడని మీకు తెలియదా? ఇన్నాళ్ళ సేవలో దేవుడు నాకు తెలియపరుస్తాడు, భయపరుస్తాడు. ఎందుకంటే అనేక సార్లు ప్రాణం పోతూ చివరికి బయటకు వచ్చినాడు. నేను నా కోసం మీరు చర్చిలో అంగలార్చి ప్రేయర్ చేశారు. కొండూరు శామిల్ గారు పుడేరు ఒకరోజు గుంటూరు హాస్పిటల్లో 10 మంది డాక్టర్స్ సిట్టింగ్ చేశారు, డిస్కస్ చేసుకుంటున్నారు నైట్ టైం. వాళ్ళకి నాకు మధ్యలో ఇలాంటి పెద్ద గ్లాస్ బోర్డు ఉంది. బెడ్లో ఉన్నాను నేను. నా దగ్గరికి వచ్చి బాగా కష్టంగా నేర్పిస్తున్నాడు. ఏం కాదు శామి, వాళ్ళు మాట్లాడుకునేదంత అర్థమవుతుంది కదా, నాకేం కాదు సార్.
అయ్యా రేపు నేను చూస్తానా అని బోర్ని అన్నాడు. బోర్ని ఏడ్చాడు. కలమించి చేశాడు. పడుకొని రేపు కాదయ్యా నేను కూడా చూస్తా వెళ్ళు అన్నా. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. ఇష్టమైతే బ్రతికిస్తాడు, లేకపోతే ఉత్తేగా అంటాడు. ఇంకా ఏముంది ఇందులో? అటువంటి దుర్భరమైన స్థితిలో వచ్చిన నేను మీకు ఎలా కనిపిస్తున్నానో ఒక చెత్తలాగా కనిపిస్తే మీ ఇష్టం. నీ గురించి దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, తప్పు చేసినప్పుడు నీ శ్వాస తెలుస్తుంది, నీ ఉచ్ఛ్వాస విశ్వాసాలు తెలుస్తాయి. నీ జీవితంలో ఇదిగో ఈ రోజు కూడా నువ్వు ఆలస్యంగా వస్తూ తప్పు చేస్తున్నావు. దేవుని సన్నిధికి ఇష్టం వచ్చినట్టు వస్తా ఉన్నది. ఇప్పుడు ఇప్పటివరకు వస్తానే ఉన్నది కదండి. మొదటి ప్రశ్న ఆదాముతో, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఒక ఆదాముతోనే ప్రశ్నించి వదిలేసాడని భావించకండి. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 9వ వచనం. ఆదికాండం 4:9 యెహోవా నీ తమ్ముడైన యేబేలు ఎక్కడున్నాడు? చూడండి చూడండి. కయీను అంటారు ఇంగ్లీష్లో. కయీను నీ తమ్ముడు యేబేలు ఎక్కడున్నాడు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడు? దేవుని ప్రశ్నలు వినండి దయచేసి. నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా? నా తమ్ముడికి నేను కాపలదారుని అనుకుంటున్నావా? నీవు చేసిన పని ఏమిటి? మర్డర్ చేసావు. నీ తమ్ముని యొక్క స్వరము, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. కయీను ఎంత తప్పు చేశావు? తమ్ముడైన యేబేలుని చంపేశావు. ఎందుకు చంపాడు కూడా ఒకవేళ కొంతమందికి తెలియకపోతే తెలుసుకోండి. పంటలు పండినాయి, పశువులు పెరిగినాయి. ఈ ఇరువురు కూడా ఆదాము అవ్వల యొక్క తొలి సంతానం. ఆదాము అవ్వలకు మొదట పుట్టినవాడు కయీను, రెండవ వాడు యేబేలు. దేవునికి ఇవ్వాలని నిర్ణయం. కాబట్టి ఏం చేశాడంటే, యేబేలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయదారు. అన్న వ్యవసాయము, తమ్ముడు పశువుల కాపరి. పొలంలో కొంత తెచ్చి యెహోవాకి ఇచ్చాడు. ఎవరంటే కయీను. పొలం పంటలో కొంత తెచ్చి ఇచ్చాడు. ఇదిగో దేవా స్వీకరించు అని పరలోకంలో దేవుడిని మొదలుపెట్టాలి. యేబేలు ఏం చేశాడంటే, తన మందలో బాగా పరిస్థితి ఎదుర్కొన్నాడండి. కొమ్మిన వాటిని తెచ్చాడు. బాగా పరిస్థితి కొమ్మిన వాటిని స్ట్రాంగ్ గా ఉన్నాయి తెచ్చి అక్కడ కట్టేశాడు. యెహోవా దేవా ఇదిగో అని. దుకాణానికి వెళ్ళినప్పుడు ఏ 10 రూపాయలు ఇస్తావు? బాగా చీకిపోయిందో, రంగు పోయిందో, నీ దగ్గర ఒక పెడపెళ్ళాడే 10 రూపాయలు ఒక 5 ఉన్నాయి. అలాగే బాగా మట్టి కొట్టుకుపోయినటువంటి ఏది ఇస్తావు? చిత్రం ఏంటంటే ఇక్కడ చందా కూడా అలాంటివి వేస్తారు. చిరుతికి లేండి పర్వాలేదు, నా దేవుడికి ఇది వస్తా. కొమ్మినటువంటి పొట్టెలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడ వీడి కోపం వచ్చింది, అన్న కోపం వచ్చింది. నేనేమో తారు మట్టి మచాడం నేను బ్యాగ్ నిండా కట్టుకొని తెచ్చి ఎక్కడ పెడితే వీడేంటి మందలో తెచ్చి అనుకున్నాడు. కొంచెంసేపటికి ఏమైందంటే ఆకాశం నుండి అగ్ని వచ్చి యేబేలు ఇచ్చిన పశువు దహించేసి ఆకాశానికి పొగలు వెళ్ళినాయి. కయ్యూడిదేమో అక్కడే ఉండిపోయింది.
దేవుడు అంగీకరించలేదు. ఏబేలు యొక్క అర్పణ పర్వతానికి చేరుకుంది. పాత నిబంధన కాలపు మాటలు ఇవి. పెద్దవాడైన కయ్యూను అర్పణ ఇక్కడ ఉండిపోయింది. ఎందుకంటే అది శ్రేష్టమైనదిగా లేదండి. అది బాగలేదండి, దేవుడికి ఇష్టం లేదండి. అప్పుడు ఈ పెద్దవాడికి చిన్నవాడి మీద కోపం వచ్చింది. కోపడుతుంటే ఆకాశం నుండి దేవుడు హెచ్చరించాడు, ఎందుకయ్యా నీకు కోపం? ఎందుకయ్యా నీకు కోపం కయ్యూను? నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? సత్క్రియ మంచి క్రియ చేయలేదు కాబట్టి పాపము పొంచి నీలో. దేవుడు స్వరం ఆగిపోయింది. ఇక కయ్యూను ఏబేలు దగ్గరికి వెళ్ళాడు. ఏరా, నువ్వంత మొనగాడివా? శ్రేష్టమైన పొట్టేరిస్తావా? అది దేవుడు తీసుకోవడమా? నా బ్యాగ్ ఇక్కడ వెళ్ళిపోయింది, పైగా నేను సత్క్రియ చేయలేదని హెచ్చరిస్తున్నాడు ఆయన పరలోకం నుండి అని చెప్పి, ఇలా ఉంటే ఇక నేను ఎక్కడ భూమి మీద ఉండలేదు నీ దెబ్బకని కత్తి తీసుకొని పొడిసి మారేశాడు. ఫస్ట్ మర్డర్ ఇన్ ది బైబిల్. ఫస్ట్ మర్డర్, మొదటి హత్య. అన్న తమ్ముడిని హత్య చేసినప్పుడు ప్రాంతం ఇప్పుడు మీతో చెప్తుంది. నేను పరిశుద్ధ గ్రంథ చరిత్రలో మొదటి హత్య, తమ్ముడిని అన్న హత్య చేశాడు. దేవుడు చూడలేదని అనుకుంటున్నారా? 9వ వచనంలో పెద్ద వెలుస్తున్నాడు దేవుడు, కయ్యూను నీ తమ్ముడే ఏబేలు ఎక్కడ? ఏబేలు ఎక్కడ? నేను ఎరగను. నా తమ్ముడికి నేనేమన్నా కాపలా పడినా? నువ్వు చేసిన పని ఏంటి? రక్తము, నీ తమ్ముడి యొక్క రక్తము నేలలో నుండి నాకు మొదలుపెడుతూ ఉంది. నీ నేల శపించబడుతుంది, నీవు శపించబడతావు. నీవు సేద్యపరిచే పొలము నీకు అంత మంచి దాన్ని ఇవ్వదు. భూమి మీద తిరుగుతూ దేశ దిమ్మడి అయిపోతావు. దేశ దిమ్మడివి నువ్వు. దేవుని తోడనాడిన బిడ్డలకు దేవుడిచ్చిన శిక్ష ఏంటంటే దేశ దిమ్మడి. దేవుడి ప్రయోజకుడిగా ఉన్న ఏబేలుకు శిక్ష ఏంటంటే ఈ రక్తం వెళ్ళిపోయి ఆకాశంలో మొదలుపెట్టింది. ఏబేలు దేవుడు స్వీకరించాడు, కయ్యూను విడిచిపెట్టాడండి. అలాగే అబ్రహాము ఇంట్లో హాజరు అనే చెలికత్తె ఉంది, దాసి ఉంది. ఆమెను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం. ఈ ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం చూస్తే, అతడు అనగా అబ్రాహాము ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యును. తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలి దృష్టికి నీచమైన దాన్ని. యజమాని పేరు ఏంటండి? అబ్రహాము. యజమానురాలి పేరు శారా. దాసి పేరు హాగరు. యజమానురాలు అండి, మనకి పిల్లలు పుట్టట్లేదు, మన దాసి హాగర్ని కూడా పెళ్లి చేసేసుకోవాలి. ముందు పర్మిషన్ ఆమె ఇచ్చింది. చివరికి ఈ దాసి అయిన హాగరు గర్భవతి అయింది. ఇప్పుడు శారై మనసు మారిపోయింది. ఎలాగైతే కయ్యూను మనస్సు మారిపోయి తమ్ముడి మీదకి వెళ్ళాడో, శారా కూడా హాగరు మీదకి వెళ్తుందో చూడండి. 5వ వచనం. అప్పుడు శారై, నా ముసురు నీకు తగులుద్ది, నా ముసురు నీకు తగులుద్ది. పాపం ఎన్నాడు పని చేయించుకుంది, అన్ని పనులు చేయించుకుంది. తానే తగుదునా అని చెప్పి భర్తకిచ్చి పెళ్లి చేసింది.
ముందు ఆమెకు గర్భం ఆమె ధరించిందని తిడుతూ ఉంది. నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని కౌగిటికి ఇచ్చాను భర్తతో అంటుంది. తర్వాత తాను గర్భవతిని అయినట్టు తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచురాలిగా ఉన్నాను. ఈ మాటలన్నీ వినండి. ఈ మాటలన్నీ విని ఇక హాగరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మంచిది అనుకుంది. దాసి అయిన హాగరు ఫాలో అవుతున్నారు కదా. సరే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంది, పారిపోతా ఉందండి. అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఈ బిడ్డ అరణ్యంలోకి వెళ్ళిపోయిందండి. అరణ్యంలోకి వెళ్ళిపోయింది, గర్భవతిగానే ఉంది. అరణ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు తన దూతను పంపాడండి. 8వ వచనం, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఇది ఒక ప్రశ్న. శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నా యజమానురాలైన శారయిని పారిపోతున్నాను. ఓ దేవదూత, నా యజమానురాలు శారయి ఒప్పట్లా ఉంది, నేను పారిపోతున్నాను. దేవదూత అంటుంది, నీ యజమానురాలు దగ్గర తిరిగి వెళ్ళి ఆమె చేతికి అడిగి మడికి ఉంటుంది. చూసారా? ఓ పైకించే ఎక్కడ దేవదూత, నువ్వు ఆమె చేతి కింద అడిగి మడిగి ఉండు, ఆమె మనస్సు మారుతుందేమో, అక్కడే ఉండు. నీ సంతానాన్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. నీవు లెక్కింప వీలు లేనంతగా నీకు సంతానం కలుగుతుంది పోమా. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర విన్నాడు, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారునికి అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఇష్మాయేల్, ఈ వంశం ప్రస్తుతం మహమ్మదీయుల్లో ఉంది. ఇష్మాయేల్ అని పేరు పెడతావు, అంతవరకు చాలు. ఇప్పుడు 2 జనాంగాలు వచ్చేస్తాయి. తర్వాత శారయికి ఇస్సాకు అనే కొడుకు పుట్టాడు. అక్కడి నుంచి ఒక జనాంగం, హాగరుకి ఇష్మాయేలు ఒక జనాంగం. ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. ఇష్మాయేలు జనాంగం సౌదీ అరేబియాలో ఉన్నారు. ఇరాన్ అత్యంత ఫలభరితమైన పెట్రోలియం ట్యాంకులు ఉన్న ప్రపంచమంతటికి పెట్రోలియం విక్రయించే గొప్ప దేశాలు. ఆ దేశాలన్నీ కూడా మిగిలిన దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, ఇవన్నీ ఒక సంతానం. అది ఒక సంతానం. ఇది పరిశుద్ధ బైబిల్ చరిత్ర. సరే, హాగరు వెళ్ళు, మా ఆయనకి వెళ్ళు అని మందలిస్తూ ఉంది దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ప్రశ్న కూడా నేను చెప్పాలని ఆశిస్తున్నానండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. రెండవ రాజులు 5:25. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా అతనిని చూసి, గెహాజీ, ఎక్కడి నుండి వచ్చావు అడుగుగా వాడు, నీ దాసుడైన నేను ఎక్కడికి పోలేదయ్యా, నేను ఎక్కడికి పోలేదయ్యా. ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? తప్పు చేసి వచ్చాడు. ఎలీషా దగ్గరికి సిరియా వాడైన నయమాన్ వచ్చాడు, సైన్యాధిపతి, కుష్ఠరోగం కలిగిన వాడు. ఎలీషా
వెళ్ళి యోర్దాను 7 సార్లు మునుగన్నాడు ఆయన. బయటికి రాకుండా లోపలనే చెప్పాడు ఎలీషా. ప్రవక్త లోపలని చెప్పడం ఆయనకి నచ్చలా. ప్రవక్త లోపలని చెప్పడం నచ్చలా. అది వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతుంటే సేవకుడు అన్నాడు, అతడు ఇంకా కష్టమైన పని చేయబట్టి చేస్తావు కదా అయ్యగారు, యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేసి తప్పేంటి? అరే ఇక్కడ అంటే నదులు మనకు కూడా ఉన్నాయి కదా, మనకి యూఫ్రటీస్ నది ఉంది కదా, యూఫ్రటీస్ అనే గొప్ప నది మనకు కూడా ఉందిగా, అమానా అనే గొప్ప నది మనకు కూడా ఉందిగా. లేదయ్యా ఆయన చెప్పినట్టే ఒక్కసారి వెళ్తే మంచిది అనగానే వెళ్ళి మునిగాడు. 7 సార్లు మునిగితే ఏమైంది? పసిబిడ్డ శరీరం అదే దేహం వచ్చేసింది. మాట వినినందుకు సన్నిధిలో చాలా యాక్టివ్గా ఉండాలి. నీరసంగా ఉంటే అంత నీరసే, అంత గోల్మాల్. నువ్వు యాక్టివ్గా ఉంటే ప్రయోజకుడు అవుతావు. సరే, ఇక్కడ చూడండి, గెహాజీ అబద్ధం ఆడుతున్నాడు. గెహాజీ ఎక్కడి నుంచి వచ్చావయ్యా, ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడు ఎక్కడికి పోలేదండి. ఈ సందర్భం మీకు తెలుసు కదా, మొన్న చెప్పారు. సరే, యోర్దాను నదిలో స్వస్థత పొంది వ్యాధి పోగొట్టుకొని పసిబిడ్డ దేహం అయిన తర్వాత ఈ సిరియా సైన్యాధ్యక్షుడు తన రథాన్ని మళ్ళీ వెనక్కి తిప్పుకొచ్చాడు. అయ్యగారు స్వస్థపడితే నీకు బంగారం ఏంటి, 10 జతల దుస్తులు ఇద్దామని అన్ని తెచ్చారు. తీసుకోమంటే ఏమన్నాడు? నాకు ఒక్కడి కూడా వద్దు, వేడి నాకు వద్దు. దైవదేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆ బంగారం, ఆ వెండి, ఆ ఖరీదైన దుస్తులు తీసుకెళ్ళి. అప్పుడు నయమాన్ ఒక మంచి రిక్వెస్ట్ చేశాడు, ఒక గుప్పడి మట్టిస్తావయ్యా, నీ దేశంలో మట్టి, నీ దేశంలో మట్టి కూడా చాలా విలువైందయ్యా. నేను నా సింహాసనం మీద కూర్చున్నప్పుడు పక్కనే దేవత బొమ్మ ఉంది, దాన్ని తీసేసి ఈ మట్టితో అలంకరించుకుంటాను. అది విశ్వాసం. ఇంతవరకు జరిగింది. ఇప్పుడు గెహాజీ ఆలోచన పడ్డాడు, బంగారం, వెండి, ద్రవ్యం, బట్టలు ఇవన్నీ నా యజమానికి ఇచ్చడానికి నేను తెలుసుకుంటాను. పరిగెత్తుతున్నాడు, వెనక పరిగెత్తి వెళ్ళాడు. వెనక రథవాడి చూశాడు, అయ్యో ప్రవక్త ఇంట్లో సేవకుడైన గెహాజీకి వస్తున్నాడు. ఆగి, గెహాజీ ఏం కావాలి అనగానే, ఎఫ్రాయిము మన్యము నుండి 2 మనుషులు మా అయ్యగారి దగ్గరికి వచ్చారు. వారికి 2 మడుగులు ఎండి కావాలంట, 2 దుస్తుల బట్టలు కావాలంట. అంటే ఆ నయమాన్ గారు ఏమన్నారంటే, నీకు ఇష్టమైతే 200 తీసుకుయ్యా, 4 మడుగుల వెండి తీసుకెళ్ళు, 4 జతల బట్టలు తీసుకెళ్ళు. తీసుకున్నాడు, వచ్చేసాడు. ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ ఎన్ని ఏం జరిగినట్టు సేవకుడు ఎదురుగా కూర్చున్నాడు. ఒకవేళ సేవకుడు ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలోనే కూర్చోనంటాడు. తప్పు చేసి వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు, తప్పు చేసి వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రశ్న, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎక్కడికి పోలేదయ్యా. ఆ మనుష్యుడు 26 వచ్చిన ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనబెట్ట తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నాకున్న మనస్సు నీతో కూడా రాలేదా? గెహాజీ, ఈనాళ్ళ సేవా ఫలితం ఇదేనా? ఈనాళ్ళు దాసులుగా ఉన్న ఫలితం ఇదేనా అని అర్థం. ద్రవ్యము, వస్త్రాలు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, దాసదాసీలు సంపాదించుకోవడానికి ఇది సమయమయ్యా.
కనుక ఆ నయమాను కుష్ఠరోగం వదిలించుకొని వెళ్ళాడు. నీకు నీ సంతానానికి సర్వకాలం ఆ వ్యాధి అంటిపెట్టుకొని ఉంటుంది, వెళ్ళిపో. వెంటనే తెల్లగా మంచు తన మీద కుష్ఠరోగం వచ్చి ఆ ఇంట్లో వెళ్ళిపోయినాడండి. దేవుని ఉగ్రత గమనించినారా? దేవుని భయంకరమైన ఉగ్రత. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లవాడు, మన పిల్లవాడు రాత్రి, మీ పిల్లవాడు 10:30-11 ఇంటికి వస్తే అప్పటిదాకా బాగా ఎదురు చూసి తన కోపం వచ్చేస్తుంది. లేదా కుక్క జంతువుల పేరు పెట్టింది కొడుకు, అది లేదా గాడిగా జంతువుల పేరు పెట్టి తిట్టేస్తాడు. కానీ ఆదామును చాలా చక్కగా అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావయ్యా? ఒరే కుక్క, అది ఆదాము దేవుడల్లా, అది దేవుని ప్రేమ. ఆదామా ఎక్కడున్నావయ్యా? చక్కని సంబోధన. దేవుని చక్కగా సంబోధిస్తున్నాడు. తప్పు చేసినా మనుషులు ఎద్దేవా చేస్తారు, దేవుడు కాదు. అమ్మా బాబు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు బాగా. ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసింది అమ్మాయి, పరమ గయ్యాడమ్మా ఆ అబ్బాయి తల్లి, ఆయన చేసుకుంటావు, మనకు నువ్వు పక్కలేవమ్మా ఇంట్లో. అమ్మాయి చేసుకోవాలంటే గయ్యాడి తల్లి ఉండకూడదు. ఒకరోజు సీరియస్గా లేపింది, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం అన్నాడు. ఇంక అదే రెండిగా ప్రేమ తర్వాత నెక్స్ట్ రెండు ఏంటి? ఎప్పుడు పెళ్లి చేసుకున్నాం, నెక్స్ట్ అదేంటి? ఎప్పుడు తనుకున్నాం, కోర్టుకు వెళ్దాం. అంటే సజావుని సాగు లవర్స్ పైకి వస్తారని కళలో కూడా ఊహించండి. తల్లిదండ్రులు అరేంజ్ చేసిన మ్యారేజ్ సక్సెస్ 100%. జాగ్రత్త. ఇంకా చేసుకుందాం అనగానే అమ్మాయి కోరింది, ముందుకు వెళ్ళి మీ అమ్మ గుండెకాయ కోసి తెచ్చిస్తే అప్పుడు చేసుకుంటాను నేను. ప్రేమ ముందు అమ్మ గుండె ఎంత సర్ప్రైజ్ తీసుకొస్తా అన్నాడు. ఎందుకంటే ఆ ప్రేమ అంత పిచ్చి పట్టేస్తున్నాడు. అమ్మ రాత్రి నిద్రపోతుంటే అమ్మని చంపి గుండెకి వచ్చాడట. ఇది సైంటిఫిక్ కాదండి, స్టోరీ, ఫేక్ స్టోరీ. గుండెకి వచ్చి పరిగెత్తుకుంటూ అంటున్నాడు పీరాల కోసం. 2 చేతులు పట్టుకొని వాడికి పరిగెత్తు అంటున్నాడు. దారిలో ఒక రాయి తగిలిందట, కింద పడ్డాడు. చేతిలో గుండె అంత దూరం పోయిపోయింది. బాబు దెబ్బతగిలిందా అని ఆ గుండె మాట్లాడుతుంది. ఏ గుండెది? అమ్మ గుండె. చేతిలో గుండె దారి వెళ్ళిపోయింది, పడ్డాడు. బాబు దెబ్బతగిలిందా నాన్న అంటుంది. ఇంకేముంది? ద హార్ట్ ఆఫ్ ది మదర్ స్పీకింగ్. తల్లి గుండె నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె నీ సోల్ ఓనర్, జన్మించింది ఆమె. ఆమె కంటే నీకు ఓనర్ ఎవరు లేనిక. ఆమె గర్భాశయంలో 10 నెలలు కుదురుగా ఉండి బయటకు వచ్చావు. ఆమె ఇచ్చిన పాలు తాగేవు నువ్వు. అసలు దేవుడు అరేంజ్మెంట్ చూడండి. బిడ్డ పుట్టున్నాడు అనగానే దేవుడు అంట పాలని స్టోర్ చేసేస్తున్నాడు తల్లికి. ఆశ్చర్యంగా తెలుసుకుంటే అరచుచుండు పిల్లలకు ఆకులకు ఆహారం ఇచ్చే దేవుడు అప్పటికప్పుడు సీసాలు డబ్బాలు ఎత్తుకోకుండా నీ బిడ్డకు పాలు ఇవ్వడానికి నిన్నే సిద్ధపరిచాడంటే వాటి వండర్ఫుల్ గాడ్. అంత నిశ్చితంగా ఆలోచించారు ఎప్పుడైనా? బిడ్డ పుట్టాడు, అర్ధరాత్రి ఎడపరిగెత్తం కలుస్తున్నాడు. కాదండి, there is milk within you created by Almighty God. అది దేవుని ప్రేమ.
బిడ్డ పుట్టక ముందే ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు. సరే, ఈ కథలో వ్యక్తి ఏం చేశాడో తెలిసింది. అమ్మ పోయింది, ఇంక నాకు అమ్మ గుండె చేతిలో ఉంది, అమ్మ నన్ను మన్నించు అన్నించాడు. పెద్ద పనిగా అలసి హార్ట్ అటాక్ అక్కడ చనిపోయాడు. లవ్ ఫెయిల్యూర్. సరేనండి. అలాగే చక్కని సంబోధన దేవుడు కూడా, ఆదామా ఎక్కడి నుంచి వచ్చావు. అలాగే ప్రవక్త సంబోధన, ఎలీషా గెహాజీ ఎక్కడి నుంచి వచ్చావు. దేవుడు నీకు కూడా సంబోధిస్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడని యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈ నామం సెలవిస్తున్నాడు, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూసారండి, దేవుడు అంటున్నాడు. ఆదాముని పేరు పెట్టి పిలిచిన దేవుడు, కయ్యూని పేరు పెట్టి పిలిచిన దేవుడు, హాగరును పేరు పెట్టి పిలిచిన దేవుడు, దేవదూత దేవుడు. ఇక్కడ యెషయాలో మనకు ఒక ప్రామిస్, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచినాను. ఎందుకని? యు ఆర్ మై ప్రాపర్టీ, నువ్వు నా సొత్తు, నీవు నా సొత్తు ఉన్నావు కనుక నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను. ఏమైనా బిడ్డలారా, భయపడకు, నీవు నా సొత్తు. ఈ మధ్యాహ్న కాలం ప్రభుత్వ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇవి మీరు దేవుని యొక్క సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. అలాగే దేవుడు మోషేను కూడా పేరు పెట్టి పిలిచాడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. దేవుని యొక్క గొప్ప సంభాషణ చూడండి. నిర్గమ 3వ అధ్యాయం దాన్ని చూసినకు మోషే ఆకట్టు వచ్చిన యెహోవా చూసెను. దేవుడు ఆ పొదలో నుంచి మోషే 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 అంటున్నాడండి. ఆ పొద కాలిపోలేదు. 4వ వచనం 2వ లైన్, మోషే మోషే, మోసెస్ మోసెస్. దేవుడు అలా పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. అతను లేచి ఏమి అన్నాడు, నీవు నన్ను పిలిచేవంటే ఆ బాలుడు యెహోవా బాలుని పిలిచినట్టు గ్రహించి మళ్ళీ నీకు ఎవరన్నా పిలిచి దాసుడు ఆనందిస్తున్నాడు అని పొందవచ్చు. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆయనగా సమూయేలు శామ్యూయల్ శామ్యూయల్ పసివాడి దేవుడు పిలుస్తున్నాడు. పేరు పెట్టి పాత నిబంధన గ్రంథాల్లో దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. అందుకే మనల్ని కూడా పిలుస్తున్నాడు, మనందరినీ పిలుస్తున్నాడు. అందరూ రెడీ అంటున్నాడు. దేవుని యొక్క పిలుపు మొట్టమొదటి, రెండవ దేవులను ఏర్పరచబడిన వారే వస్తాడు. దేవుడు అందరినీ పిలుస్తాడు. రండి రండి రమ్మనుచున్నాడు. వాటికి అయిపోతున్నాడు దయచేసి. దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. అయితే కొందరే వస్తున్నారండి. ఈరోజు చర్చికి అందరూ వచ్చారండి, కొందరే వస్తున్నారండి. అంటే ఏర్పరచబడిన వారి పేరు. మిగతా వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారండి. ఎంతకాలం పట్టుదో దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉంటే ఆయన ఎంతకాలం పట్టుదో. ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారండి? అసలు ఏముందండి ఆయన పిలుపులో? ఆదాం పేరు కాబట్టి ఆదామా అన్నాడు అంటారా? ఆ పిలుపులో ఏముందో చూద్దాం. రండి రండి అనే గొప్ప పిలుపు. వాడని రండి రండి యేసు దేవుడు రమ్మనుకున్నాడు.
ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారము ఆ పిలుపులో ఏమైనా ఉందా అనే దాన్ని మనం వెతుకుతున్నాం. హెబ్రీ 1:3 హెబ్రీ 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు. అక్కడ అయిపోయింది. ఇంకా ఆ పిలుపు ఏంటమ్మా? పరలోక సంబంధమైన పిలుపు. కాల్ ఫ్రమ్ ది డివైన్ ప్లేస్. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందు పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొని దానికి అపోస్తలులను పురాణయాత్రికుల యేసు మీద లక్ష్యం ఉంచండి. దేవుని పిలుపులో ఉంది పరలోక సంబంధమైన పిలుపు. చదివారు కదా అక్కడ హెవెన్లీ కాల్. ఆ పిలుపుకి పరిగెత్తుకోవాలి. సోనియా గాంధీ గారి నుండి రేవంత్ రెడ్డి గారికి పిలుపు వచ్చిందనుకోండి, ఢిల్లీ వచ్చేది. రేవంత్ రెడ్డి ఏమైనా ఆలస్యం చేస్తాడా? 6 మేఘాల మీద వెళ్ళిపోతాడు, స్పెషల్గా విమానం వేస్తుంది కదండి. తెల్లారి పేపర్లో వస్తుంది ఏమనంటే, ఒక చక్కని మ్యాటర్ వస్తుంది. సోనియా గాంధీ పిలుపు, రేవంత్ రెడ్డి పుటాపుటి ఢిల్లీ ప్రయాణం అని వస్తుంది. ఎవరు సోనియా గాంధీ? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్. ఆ పిలుపు ఒక సామాన్యుడికి వస్తే నీకు నాకు వచ్చేనా ఉప్పి తప్పిపోయిపోతాం. భూ సంబంధమైన వ్యక్తి పిలిస్తేనే అంత ఉప్పి తప్పిపోయిపోయేనే, మరి పరలోక సంబంధమైన పిలుపు వస్తేనో కదండి. ది డివైన్ కాల్. ఈ కాల్కి ఎంత రెస్పాండ్ అయ్యడం. భూ సంబంధమైన స్త్రీ, ఒక హోదాలో ఉన్నటువంటి మహిళామణి, పేరు మహిళామణి పిలిస్తే ముఖ్యమంత్రి సైతం పరిగెత్తి వెళ్ళిపోయాడు. దేవుడు రండి పిలిస్తే వస్తున్నావు. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ 3వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం. అసలు ఆ పిలుపు యొక్క అర్థం చూద్దాం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందబడినని. ఈ పిలుపులో రెండో పిలుపు ఏంటమ్మా? క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు. ఉన్నతం అంటే హై కాల్, హెవెన్లీ కాల్, పరలోక పిలుపు. ఉన్నత పిలుపు, హై కాల్. భూమి మీద నుండి అసలు ఎంతో దేని నుంచి ఇక్కడ దూరం ఎంతో గూగుల్లో కొడితే తెలిసిపోద్ది. గూగుల్ కొట్టు పరలోకం నుండి భూమి నుంచి దూరం ఎంత కొట్టి చూద్దాం. చెప్పలేదు కదా, అది ఇన్ఫినిటీ లేక భూమి నుండి ఆకాశానికి దూరం ఎన్ని కిలోమీటర్లు లెక్క చేయగలము. లెక్కలేనంత ఎత్తు నుండి దేవుడు పిలుస్తున్నాడు. ఐకాన్ దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానం పొందవలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. అటువంటి పిలుపు మనం కలిగి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటేమో పరలోక పిలుపు, రెండవది ఉన్నతమైన పిలుపు. ఇంకొక పిలుపు కూడా చూద్దాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి తెచ్చాడు. 2వ తిమోతి 1వ అధ్యాయం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి నాది కాలనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది. క్రీస్తు యేసును మన రక్షకునికి ప్రత్యక్షత వలన బయలుపరచని కృపను బట్టి మనం రక్షించిన
పరిశుద్ధ పిలుపు. ఇది మూడవ పిలుపు. ఏం పిలుపుమా? పరిశుద్ధ పిలుపు. దేవుడు అలా పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధము అంటే హోలీ. పరిశుద్ధ గ్రంథం అంటే హోలీ బైబిల్ కదా. పరిశుద్ధ పిలుపు అంటే హోలీ కాల్. హోలీ కాల్, ది శాంటిటీ ఆఫ్ కాల్. పవిత్రమైనటువంటిది, ఉన్నతమైన పిలుపు అని కాల్. హెబ్రీ 3:1 చూడండి. ఇంకొక పిలుపు దగ్గర కావున చాలు పరలోక సంబంధమైన పిలుపు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరలోక సంబంధమైన పిలుపు. ఎన్ని పిలుపులండి? ఒకటేమో పరలోక సంబంధమైన పిలుపు, ఇంకోటి ఉన్నతమైన పిలుపు, ఇంకోటి పరిశుద్ధమైన పిలుపు. ప్రకటన 17 అధ్యాయంలో, ప్రకటన 17:14 కూడా చూడండి. 17:14 మీరు గొర్రె పిల్లలతో యుద్ధం చేతులు కానీ గొర్రె పిల్లల ప్రభువును రాజులై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారి, ఏర్పరచబడిన వారి, నమ్మకమైన వారి ఉన్నందున ఆయన రాజులను జయించలేవుతారు. మనం నిరుపేదలు, ఎన్నిక లేని వారు, దౌర్భాగ్యులు. ఒకప్పుడు క్రైస్తవులు తృణీకరించబడిన వారు. ఇప్పుడైతే క్రైస్తవులు చాలా హోదా కలిగిన వారుగా ఉన్నారు. క్రైస్తవులు దేవుడి పిలుపుని ఏర్పరచబడే వంశం. ఇంకా ఇప్పుడు చూపిస్తే ఏర్పరచబడిన వంశము, రాజుల సమూహము, పరిశుద్ధ జనము, దేవుడి సొత్తైన ప్రజలు అని వీళ్ళు చదివిస్తున్నారు. ఏర్పరచబడిన వంశం. ఒకటి పిలువబడిన వారు, రెండవది ఏర్పరచబడిన వారు, మూడవది నమ్మకమైన వారు. ఈ మూడింటిలో దేనికి పొంది ఉన్నాము. నీకోసమైతే పరలోక సంబంధం పిలిపి వస్తుంది, నీకోసం ఉన్నత పిలిపి వస్తుంది, నీకోసం నా కోసం అందరి కొరకు పరిశుద్ధ పిలిపి వస్తుంది. కాబట్టి మనం ఎలా బతుకుదాం, ఎలా జీవిస్తాం? పిలువబడిన లెక్కలో ఉన్నావా? ఏర్పరచబడిన వంశం లెక్కలో ఉన్నావా? నమ్మకమైన వారిగా లెక్కలో ఉన్నావా? ఈ మూడు పిలుపులు నీవు అంగీకరిస్తావా? ఇప్పుడు కాదు. ప్రియమైన సహోదరి సహోదరు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రండి రండి అని పిలుస్తున్నాడు. ఆ లెక్కలోనే ఇంకా ఉండిపోయినావు. దేవుని పిలుపులో ఉండిపోయినావు. కానీ పిలువబడిన వారుగా ఉండిపోయావు. దేవుడు పిలిచాడు. కానీ అంతకన్నా కొంచెం పైకి వెళ్ళు. ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని అంగీకరించేవాడు. మూడవది నమ్మకస్తులుగా దేవుడి సన్నిధిలో మనం ఉన్నాము. పిలువబడిన లెక్కలోనే మనం ఉంటున్నాము. కానీ ఏర్పరచబడిన వారి లెక్కలను, నమ్మకమైన లెక్కలైన వారి లెక్కలను మనం జీవించి ఆయన ఆశీర్వాదాలు పొందేదముగాక. ఆమేన్. తర్వాత ప్రార్థన. కృపమైన దయమైన ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభుత్వ మీద మాకు అనుగ్రహించిన పాటు పిలువబడిన పిలుపు, ఏర్పాటు చేయబడిన వారి పిలుపు, నమ్మకమైన వారి పిలుపు, ఈ మూడు అంశాలు దైవసరిలో మీరు మాకు అనుగ్రహించారు. మూర్తిని ఎలా పిలిచావో, శామ్యుని ఎలా పిలిచావో, అవగాహన ఎలా పిలిచావో మాకు జ్ఞాపకం చేశారు. కనుక మా క్రియల ద్వారా మీ పిలుపు కలిగే కుమారు పొందాలని గురి వద్దకు పరిగెత్తు వారిగా ఆయత్తపరిచి ఆశీర్వదించమని రక్షకుడు విమోచకుడు యేసునామములో వేడుకొన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నామానికి స్తోత్రం.
10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకవేళ ఉంటే రండి, రండి. బిడ్డలు పబ్లిక్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. వీళ్ళ గురించి మనం ప్రేర్ చేయాలి కదా. వీళ్ళందరూ కూడా పాస్ అవ్వాలి. బాబు అందరు చెప్పండి, యెహోవాయే గ్రామీణ వాడు, వివేకము ఆయన నోటి నుండి వచ్చును. రెండోసారి ప్రార్థన చేద్దాం. సంఘం కూడా ప్రార్థన చేయండి. జీవితంలో మొదటి పబ్లిక్ పరీక్ష వీళ్ళందరూ పాస్ అవ్వాలి. మనం అలా వీరి కొరకు నిత్యం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో చిన్నారి బాలబాలికలు మన బిడ్డలు కృపమైన దైవమైన రక్షక అత్యంత ప్రేమామూర్తి దయగల ప్రభు చిన్న బిడ్డలు బహుగా ప్రేమించిన రక్షక బిడ్డలు పేరువలసిన ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, పరీక్షల్లో తోడుగా ఉండండి. తల్లికి తండ్రికి వారి మంచి పేరు తెచ్చి వారిగా ఉంచండి. సహాయం దయచేయండి తండ్రి. అలనాడు ఇశ్రాయేలుకు విడుదల వస్తుంది, ఇశ్రాయేలుకు సహాయం వస్తుంది అని ఎస్తేరు నమ్మకం కలిగి ఉంది. నమ్ముట నీ శక్యమైతే సమస్తము సాధ్యమని శ్రమించారు. ప్రేమిలను ప్రేమించండి, ప్రేమించండి. వారికి మంచి జ్ఞానం దయచేయండి, మంచి మలుపు లేకుండా చేయండి. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు అని భక్తి శ్రద్ధలతో బయలుదేరుతూ ఉండగా దయ చూపి కృప చూపి వారి కుటుంబాలకు మేలుకరమైన సంతృప్తికరమైన రిజల్ట్స్ దయచేసి నిండాలుగా ప్రేమించి ఈ ప్రభువు సన్నిధిలో నుంచి దీవించి పంపమని యేసునామములో పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా God bless you. Keep up prayer. Swati, God bless you. Vinyasri, God bless you. Kartika, God bless you. Buddha, God bless you. Rajiv, God bless you. Benny, God bless you. Benny, మొన్న సండే ఏంటో ఇంటి పేరు నలుగురి మొన్న God bless you. నువ్వు పట్టముడి మొన్న God bless you. బాగా అది బెస్ట్. బాబు మీరు వెళ్ళి చదువుకోవచ్చు, లేదా ఉండండి 10 నిమిషాలు రోజు ఒకటి బ్లెస్సింగ్స్ తీసుకోండి. మహేష్, నందరి మహేష్ 5 లేక 10 నిమిషాల్లోపు మీతో మాట్లాడే ఆశపడుతూ ఉన్నాడు. మహేష్ రావు కింద దేవుడు దీవించగా తన కడుపుకొని ప్రార్థించాడు. దయమైన కృపమైన మనలో ఉన్న ప్రతి లోటును క్షమించండి. దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపులకు బహుమానం పొందాలి. ఈరోజు ఇచ్చిన గొప్ప హెచ్చరిక కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన పిలుపు తన బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిలువబడిన వారుగా, ఏర్పాటు చేయబడిన వారుగా, నమ్మకస్తులుగా పంపించమని అట్టి సేవ కలిగిన ప్రతి బిడ్డను జీవించున్నాం. స్త్రీల సమాజం వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా దేవుని సన్నిధికి స్తంభమై ఉండాలి, స్తంభాలై ఉండాలి. వారి ఇష్టం వచ్చిన సొంత మాటలు ఉపయోగించి దేవుని ఉన్నతికి పాల్గొనడం చేయండి. ఇదిగో చక్కని మైక్ సెట్, ఎంతో ఖరీదైన సెట్ ఇచ్చినటువంటి ఈ బిడ్డను ఆస్వాదించండి. వారి పరీక్షలు జీవించండి. దేవుని సన్నిధికి ఇచ్చిన ప్రతి బిడ్డను జీవించండి. ప్రజల బిడ్డల కొరకు బైబిల్స్ పక్కన ఆ మంచి బిడ్డను జీవించండి. యేసు నామములో అడుగుతున్నాము. ఆమేన్.
అందరూ నిలబడతాం. సత్యాన్ని గురించి మనం పూర్తి చేస్తాం. ప్రభు ప్రార్థనతో చదవండి. దేవుని కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పిలువబడిన వారికి, ఏర్పాటు చేయబడిన వారికి, నమ్మకం ఉండే వారికి మాత్రమే కాక ఆయన దయ కొరకు నిరీక్షించే వారందరికీ కూడా ఆయన దయ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది కాక. ఆమేన్. ఆమేన్.